హలో ఎవ్రీవన్. సో యాజ్ ఏ ప్రామిస్, మీకు ఆల్రెడీ ప్రామిస్ చేసిన విధంగానే ఏదైతే కట్ ఆఫ్ ర్యాంక్స్ ఉన్నాయో అన్ని కూడా డిస్కస్ చేస్తానని చెప్పాను. సో ఈ రోజు ఈ వీడియోలో ఏంటి అంటే ఓయూ అండ్ జేఎన్టీయూకి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. నేను ఆల్రెడీ సిబిఐటికి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఆల్రెడీ పోస్ట్ చేశాను. అండ్ కమింగ్ వీడియోస్ లో ఏంటి అంటే ఆ, ఇంకా వీటి యొక్క కాలేజ్ ఉంటాయి కదా, రిమైనింగ్ కాలేజ్ కూడా కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. అండ్ ఇంకొకటి చెప్తున్నాను ఏంటి అంటే మెయిన్ గా నేను చెప్తున్న ప్రతి మీ బ్రాండ్ సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏవైతే ఉన్నాయో అన్ని కూడా రాసుకోండి. అండ్ దానికి సంబంధించిన క్యాస్ట్ కూడా రాసడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఓయూ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్రాంచెస్ నాకు చూసుకుంటే సివిల్, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, తర్వాత మెకానికల్ అనమాట. సో ఒకసారి మీకు చూపిస్తాను. సిఎస్సి దానికి సంబంధించిన అలాటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అవి మీరు రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? మీ క్యాస్ట్ ఏదైతే ఉందో మీ క్యాస్ట్ దానికి సంబంధించిన ర్యాంక్. ఓకేనా? సో ఒకసారి మీరు క్లియర్ గా చూపిస్తాను. మొత్తం 23 మెంబర్స్ అనమాట. సో 23 మెంబర్స్ లాస్ట్ టైం అలాట్ అయ్యారు. అండ్ మీ ర్యాంక్, దాని క్యాస్ట్ రెండు రాసుకోండి. ఓకేనా? అండ్ ఈసీఈ, జేఎన్టీహెచ్ కూడా చూద్దాం. మొత్తం 15 మెంబర్స్ అనమాట అలాట్ అయ్యారు లాస్ట్ టైం. అండ్ ఎలక్ట్రానిక్స్, సారీ, ఎలక్ట్రికల్ 11 మెంబర్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ మెకానికల్ ఇంజనీరింగ్. సో మెకానికల్ ఇంజనీరింగ్ లో 15 మెంబర్స్ అనమాట. సో మీ ర్యాంక్ అండ్ ఇలాగా మీ క్యాస్ట్ ఆ రెండు కూడా రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ కమింగ్ టు సివిల్ ఇంజనీరింగ్, నేను ఎందుకు ఇలా రాసుకోమంటున్నానంటే మీరు ఫైనల్ గా ఏదైతే మీరు ప్రిపరేషన్ లిస్ట్ చేసుకుంటారో ఆ లిస్ట్ చేసుకుంటున్నప్పుడు ఏంటి అంటే మీకు మీ కట్ ఆఫ్ ర్యాంక్స్ బేస్ చేసుకుని ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకున్నారు అనుకోండి, మోస్ట్ పాసిబుల్లీ మీరు ఏదైతే టాప్ 10 పెట్టారో దాన్ని బేస్ చేసుకునే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట. ఓకేనా? సో అందుకనే చెప్తున్నా, మీరు అసలు అనవసరంగా టైం వేస్ట్ చేయకుండా నేను ఏదైతే పెడుతున్నానో ప్రతిదీ కూడా చూడడానికి అయితే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ జేఎన్టీహెచ్ కదా, సో చూపిస్తాను. Yeah. మొత్తం ఆ, ఈ బ్రాంచ్ అనేవి ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మీకు కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చూపిస్తాను. యా, మొత్తం 23 అనమాట, 23. సో ఒకసారి ర్యాంక్స్ అండ్ అలాగే దాని క్యాస్ట్ రాసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ చాలా తక్కువ మంది అనుకుంటా. ఓ నియర్లీ 19 మెంబర్స్. ఒకవేళ మీకు ఈ కాలేజెస్ లో ర్యాంక్స్ అనేవి ఒకవేళ ఆ ర్యాంక్స్ రాకపోయినా సరే పెట్టడానికి అయితే ట్రై చేయండి. లైక్ మీకు ఒకవేళ సిఎస్సి అనుకోండి, మీరు సిఎస్సి లో ఉన్న ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ ఏదైతే ఉందో దాన్ని కూడా పెట్టడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా? తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ 14 మెంబర్స్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 16 మెంబర్స్. నెక్స్ట్ మెకానికల్. సో మెకానికల్ లో 13 మెంబర్స్. అండ్ ఫైనలీ సివిల్ అండ్ కెమికల్ కూడా చూద్దాం. అండ్ కెమికల్. సో నేను కొన్ని మెయిన్ పాయింట్స్ ఉన్నాయి, ఆ మెయిన్ పాయింట్స్ చెప్తాను. సో ఏంటి అంటే, సో మాక్సిమం ఎక్కువ మంది చేసే తప్పు ఏంటి అంటే ఏదైతే ఈ కట్ ఆఫ్ ర్యాంక్స్ రాసుకున్నారో దీన్ని బేస్ చేసుకొని ఒక లిస్ట్ అనేది ఎలా రెడీ చేయాలని చాలా మంది డౌట్ ఉంటుంది. బట్ నేను చెప్తాను అది ఎలా ప్రిపేర్ చేయాలి ఏంటి అని చెప్పి ఫైనల్ గా మీకు ఒక వీడియో అయితే చేస్తాను. సో దాన్ని బేస్ చేసుకొని మీరు ఒక నీట్ గా ఒక లిస్ట్ అనేది రెడీ చేసుకున్నారు అనుకోండి, మీరు అట్ ద టైమ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఏదైతే అప్పుడైతే వెళ్తారో సో అప్పుడు మీరు ఈ ఏదైతే లిస్ట్ అనేది రెడీ చేసుకున్నారో అప్పుడు మీరు పెడతారు కదా కాలేజ్, డిఫరెంట్ కాలేజెస్ లో మాక్సిమం ఏంటి అంటే మీరు ఒకవేళ ఒక 40 కాలేజ్ పెట్టారు అనుకోండి, మీ ర్యాంక్ బేస్ చేసుకొని ఒకవేళ మీకు 1000 బిలో కానీ 2000 బిలో కానీ ర్యాంక్ అనేది వచ్చినట్లయితే డెఫినెట్లీ టాప్ 20లో అయితే సీట్ వచ్చేస్తుంది అనమాట. సో అందుకని చెప్పి చాలా క్లియర్ గా అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. నేను ఏదైతే ర్యాంక్స్ ఉన్నాయో ఈ ర్యాంక్స్ కూడా బ్రాంచ్ ర్యాంక్స్ అనమాట. సో కాబట్టి క్యాస్ట్, ఈ ర్యాంక్ రాస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా రాయండి. అండ్ ప్రతిదీ రాయాల్సిన అవసరం లేదు. మీరు ఓన్లీ మీ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ ఆర్ఎల్స్ బీసీఏ కానీ బీసీబీ ఇవి ఉంటాయి కదా అవి. తర్వాత మీరు ఒకవేళ ఓసీ అయితే ఓసీ రాసుకోండి. ఎస్సీ ఎస్టీ ఓన్లీ ఏదో ఒకటి అవుతుంది కదా, ఎస్సీ ఎస్టీ అవి రెండు రాసుకుంటే ట్రై చేయండి. ఇలా మీరు రాసుకుని అనుకోండి, మీకు చాలా వరకు పాసిబిలిటీ ఉంటుంది అనమాట మంచి కాలేజ్లో సీట్ రావడానికి. ఓకేనా? సో నేను చేయాల్సిన హెల్ప్ అయితే చేస్తున్నాను. బట్ మీరు దీనికి సంబంధించిన 100 లైక్ 100% ఎఫర్ట్ పెడుతున్నారు లేదని మీరు చూసుకోండి. ఓకేనా? సో రిమైనింగ్ కాలేజ్ గురించి కూడా పోస్ట్ చేస్తాను. మోస్ట్ ప్రాబుల్లీ రేపు కానీ ఈ రోజు కానీ పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో థ్యాంక్ యూ వెరీ మచ్.
జై హింద్.